జ్యోతిష్యం ఏ విధంగా ఏర్పడ్డది అసలు? గ్రహాల మీద ఆధారపడి అంటే గ్రహాల మీదనే ఒక వ్యక్తి జీవన విధానం ఆధారపడి ఉంటుందా? ఉంటుంది. జీవితంలో జరిగేటటువంటి అశుభాలు శుభాలు అన్నీ కూడా గ్రహాల ప్రభావమే అంటారు. గ్రహాలు ప్లస్ పంచభూతాస్. రైలు బండికి 2 పట్టాలు ఎలా ఉంటాయో వాస్తు జ్యోతిషాలు 2 పట్టాల మీద అది ప్రయాణిస్తూ ఉంటుంది. ఏ పట్టా యొక్క వీక్ అయితే దాని పరిణామం కనిపిస్తుంది. అనంత్ అంబానీ వాళ్ళ నాన్న ఆయన ఇల్లు కట్టుకున్నాడు. దాంట్లో దాదాపు 600 మంది పనులే ఉంటారట పని చేయడానికి. అంత పెద్దగా విశాలంగా ప్రపంచంలోనే ఖరీదైన ఇల్లు అది. దానికి వాస్తు ఉందంటారా? ఒక చిన్న గృహానికి వాస్తు ఒక విధంగా ఉంటుంది. ఖండ గృహాలు, అనేక గృహాలు, ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి. కిచెన్ ఒకటి ఉంటుంది, వంటకి ఆహారం తినడానికి ఒకటి ఉంటుంది, విలాసం అనుభవిస్తానికి ఒకటి ఉంటుంది. ఇదివరకు గతంలో రాజమందిరాలు అనేవాళ్ళు, రాజస్థానాల్లో ఉండే వాటికి డిఫరెంట్ వాస్తు ఉంటుంది. దేవాలయాలు ఉన్నాయి, అది డిఫరెంట్ వాస్తు ఉంటుంది. అనంత్ అంబానీ గారి తనయుడైన తన జాతకం కూడా చెప్పారు. అవును. ఏముంది? పుట్టుకతోనే అనారోగ్యం ఉంటుంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏదో పేపర్ మీడియాలో వచ్చి మీది వివాహం అన్నారు. ఆయనకి డిస్ట్రిబ్యూట్ ఉంటుంది. రేపు పొద్దున కూడా కాస్తంత డిస్టర్బెన్స్ ఉంటుంది వాళ్ళ వైవాహిక జీవితంలో. అది ఎట్లాగో రోగి కాబట్టి ఎట్లాగో ఉంటుందని సైకాలజిస్టులు ముందుగానే అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ పార్టీలు ఓడిపోతాయి, ఈ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది, అది ఏ బేసిస్లో వర్కౌట్ అవుతుంది అసలు? అవుతుంది. ఎట్లా? ఏ బేసిస్ అంటే ఆ పార్టీ అధిపతి. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని చెప్పారు. అట్లాగే పార్టీ కార్యాలయాలు కూడా వాస్తు ఉంటుంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్కి నేను 15 years నుంచి వెళ్ళి వాస్తు చేశాను. ఇదంతా నిజంగా అంటే ఒక వాస్తు శాస్త్రంలో సృష్టించిందా, లేకపోతే మీలాంటి పాండిత్యులు సృష్టించిందా? అంటే లేదు, వాస్తు శాస్త్రమే సృష్టించింది. మీలాంటి వాళ్ళ మనుగడ కోసం, మీలాంటి వాళ్ళ ఆర్థిక అర్జన కోసం మీరు సృష్టించిందని మిమ్మల్ని అంటే కాదు, అది మాత్రం కాదు. అంటే ఇన్ని మంచి ఉన్నాయని మీరు నమ్ముతున్నప్పుడు ఖచ్చితంగా ఈ సమాజంలో చెడు కూడా ఉంటుంది. ఉన్నది. బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది. ఇప్పుడు పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ ఉంటుంది కదా, ఉందా లేదా? బ్లాక్ మ్యాజిక్ ఉంది, కానీ అంత గొప్పవాళ్ళు ఇప్పుడు లేరు. అంటే ఒక వ్యక్తిని అంటే బొమ్మలు తీసుకొని చేతబడి చేసే క్రమంలో నేను కొన్ని వీడియోలలో చూసినాను. సూదులతో కూర్చోగానే ఆయన గుండెలు నొప్పిలేస్తుంది, కాళ్ళ మీద కూర్చోగానే కాళ్ళ ముఖాలలో నొప్పిలేస్తుంది. ఆ మనిషిని చంపేయాలనంటే ఆడ మెడి ఇవ్వగానే ఆడ చచ్చిపోతాడు మనిషి. ఇది సాధ్యమా? మంత్రశాస్త్రం 6 విధాలు. రైట్. రీసెంట్గా అంటే గతంలో కూడా సినిమా వచ్చింది భారతీయుడు, విన్నారా మీరు? భారతీయుడు 2 కూడా వచ్చింది. అవును. దాంట్లో మర్మకళ అని చెప్పేసి ఉంటుంది. ఫ్రీడమ్ ఫైటర్. ఆ మర్మకళ అంటే ఇట్లా 2 ఏళ్ళు పెట్టి ఇట్లా కూర్చోగానే ఆ వ్యక్తి పెరాలసిస్ రావడము, లేకపోతే రన్ చేయడము, ఇట్లాంటివి అది జరుగుతుంది. కొన్ని స్థానాలు ఉన్నాయి, కొడితే అక్కడే చచ్చిపోతాడు, వెంటనే ప్రాణం పోద్ది. కానీ కొన్ని అనుభవాల నుంచి గ్రంథాలు వచ్చాయి, గ్రంథాల నుంచి అనుభవాలు రాలేదు, అది మర్చిపోకూడదు. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి పండిట్ జి వెంకట నారాయణ గారు ఉన్నారు. జ్యోతిష్యం, వాస్తు నిపుణులు. మరి చాలా సబ్జెక్ట్ ఇవాళ తెలుసుకోవడం కోసం అయితే ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నా. సో తను చెప్పేటటువంటి అంశాలలో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, ఎంతవరకు అవాస్తవాలు వాస్తవాలు ఉన్నాయో వెలికి తీసే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే వెంకట నారాయణ గారు. నమస్కారం అండి క్రాంతి గారు. బాగున్నారా? బాగుంది. ఆరోగ్యం మంచిగా ఉందా? బాగుంది. ఓకే. ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది మీరు వాస్తు పైన పట్టు సాధించి? 30 years, 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి మీరు వాస్తు జ్యోతిష్యాలు గురు పరంపరంగా నేర్చుకున్నాను. ఓకే, రైట్. జ్యోతిష్యం మీద? జ్యోతిష్యం కూడా అంతే. అప్పుడు ఫస్ట్ నుండి జ్యోతిష్యం, వాస్తు 2 కూడా గురు పరంపర. ఫస్ట్ గురువు గారి దగ్గర నేర్చుకున్నాను, తర్వాత అనేక మంది గురువుల దగ్గర కూడా ఇది నేర్చుకున్నాను. రైట్. నేను సూటిగా అడుగుతా ఉన్నా, అడగండి. జ్యోతిష్యం వల్ల ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఉంటుంది. వాస్తు ఎఫెక్ట్ ఉంటుంది అంట? ఉంటుంది. రైట్. రెండు ఉంటాయి. రైట్. ఓకే. ఇప్పుడు ఒకరి జాతకం బాగాలేక కళ్ళు పోయాయి అనుకోండి, మీరు ఆ జాతకం చెప్పి దానికి రెమెడీ చెప్పి ఆ కళ్ళు తెప్పించగలుగుతారా? తెప్పించలేము. వాస్తుపరంగా ఒక వ్యక్తి
ఇంట్లో ఉన్నప్పుడు కాలు విరిగింది యాక్సిడెంట్లో అనుకుందాం, వాస్తు బాగా చేసి ఆ కాలు బాగా చేయగలుగుతారా? సాధ్యము, అసాధ్యము, దుస్సాధ్యం. ఒక సమస్యకు 3 విధానాలు ఉంటాయి. దుస్సాధ్యంలోకి వెళ్తాయి మీరు అడిగినవి. దుస్సాధ్యం సాధ్యపడదు, సాధ్యము అసాధ్యం కూడా సాధ్యపడుతుంది. అసాధ్యం కూడా, అసాధ్యం అనేది ఆచరించే వ్యక్తి సలహా, ఈ యొక్క శాస్త్రాన్ని చెప్పే యొక్క వ్యక్తి జ్ఞానం మీద, వీళ్ళిద్దరి మీద ఆధారపడి అసాధ్యం సుసాధ్యం అవుతుంది, సాధ్యం సాధ్యం అవుతుంది. దుస్సాధ్యం అనేది అది కష్టంతో కూడుకున్నది కాదంటారు, ఎట్టి పరిస్థితులు కాదు. మరి కానప్పుడు మీరు ఎందుకు అని అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం ఉంది, ఇప్పుడు గొయ్యి ఉంది అని తెలియజేస్తుంది. ఆ గొయ్యి ప్రక్క నుంచి వెళ్ళి మనిషి జీవన విధానం కష్టాలు అనుభవించకుండా సంతోషంగా జీవన విధానాన్ని ఒక ఒక మంచి కుటుంబ వ్యవస్థని సంతోషకరంగా జీవించే విధానాన్ని మన ఋషులు ఉండటానికి కోసం ఈ శాస్త్రాలన్నీ మనకు అందించారు. ఓకే, అది. సో ఓకే, ఈ జ్యోతిష్యం ఏ విధంగా ఏర్పడ్డది అసలు? గ్రహాల మీద ఆధారపడి. గ్రహాల మీద ఆధారపడి ఉంది అంటే గ్రహాల మీదనే ఒక వ్యక్తి జీవన విధానం ఆధారపడి ఉంటుందా? ఉంటుంది. జీవితంలో జరిగేటటువంటి అశుభాలు శుభాలు అన్నీ కూడా గ్రహాల ప్రభావమే అంటారు. గ్రహాలు ప్లస్ పంచభూతాస్ వాస్తు కూడా ఎట్లా ఉంటే ఒక మనిషి జీవితం ఒక రైలు బండి, రైలు బండికి 2 పట్టాలు ఎలా ఉంటాయో వాస్తు జ్యోతిషాలు 2 పట్టాల మీద అది ప్రయాణిస్తూ ఉంటుంది. ఏ పట్టా యొక్క వీక్ అయితే దాని పరిణామం కనిపిస్తుంది. వాస్తు యొక్క శక్తి తక్కువగా ఉండి జ్యోతిష్ శాస్త్రం యొక్క శక్తి తక్కువగా ఉంటే ఎక్కువగా బాధలు అనుభవిస్తూ ఉంటారు. జ్యోతిష్ శాస్త్రం యొక్క శక్తి యోగాలు కలిగి ఉండి వాస్తు ఆచరించిన వాళ్ళు ఉంటారు. నేను నా అనుభవంలో వాస్తు కఠినమైన తప్పులుండి జటిలమైన తప్పులుండి యోగం కలిగి ఉండి యోగాన్ని పొందలేని వ్యక్తులను కూడా నా అనుభవంలో చూశాను. వాస్తు మీద జ్యోతిష్యం మీద నేను ఇన్వెస్టిగేషన్ చేశాను. వాస్తులో 2 గ్రంథాలు రాశాను. నేను 20 years బ్యాకే రాశాను వాస్తు మీద 2 గ్రంథాలు. 2 గ్రంథాలు రాశాను. అంటే మీకు పూర్తి స్థాయిలో పట్టుంది వాస్తు పైన. అది దైవం ఇచ్చినంత వరకు గురువుల నుంచి నేను కలిగి ఉన్న జ్ఞాన పరిధిలో నేను పేరుగా శాస్త్రాన్ని ఇది నిజము సత్యము సత్యాన్వేషణలో భాగం మీరు కూడా. రైట్ ఓకే. ఒకవేళ ఒక వ్యక్తి అంతే జాతకం పరంగా బాగానే ఉన్నాడు, వాస్తుపరంగా దెబ్బతిన్నాడు అనుకుందాం. ఆ వాస్తు మీరు బాగు చేశారు, తను కోటీశ్వరుడై అధిక లాభాలు ఆర్జించి తన బిజినెస్లో మంచి కుటుంబ సంతానం ఇవి కలిగే అవకాశాలు ఉంటాయా? ఉంటాయా? షూర్, పక్కా. ఓకే, అంటే మీ జీవన పరిణామంలో ఇప్పటి వరకు మీరు ఎవరైనా చూసిరా అట్లాంటి? చాలా మంది నేను చేసిన ప్రతి ఒక్కరు 90% సక్సెస్. ఎలాగంటే నేను చెప్పేది శాస్త్రం తప్పు అయితే బాగుపడరు, నేను చెప్పింది ఆచరించకపోతే బాగుపడరు. రైట్. అంతేగాని ఇండస్ట్రీస్ ఇప్పుడు సపోజ్ ఉదాహరణ ఉన్నది, ఇక్కడ ఈ సిటీలోనే 100 మందికి నేను చేశాను. అందరి పేర్లు చెప్పడం అది తప్పు. ఇప్పుడు ఇండస్ట్రియల్ బాలానగర్లో ఇండస్ట్రియల్లో ఆయన మన ఈ శాటిలైట్స్ వీటికి ఇన్వెస్టిగేషన్ నాసా అంటారు సార్, నాసా కాదు డిఆర్డిఎల్లో కూడా వర్క్స్ చేస్తూ ఉంటారు. ఆయన మంచి జ్ఞాని జయన్ గారు అని, నర్మదా ఇండస్ట్రీస్. ఆయన అట్లాగే ఆయన అప్సెట్ అయినప్పుడు నేను చేశాను, మళ్ళీ క్లిక్ అయ్యాడు. మధ్యలో నేను 2 years రాక నేను అందుబాటులో లేక ఆయన ఒక బాగుందే కదని షిఫ్ట్ అయ్యాడు. ఆయన మళ్ళీ ఇదయ్యాడు. నాకు స్నేహం మూలంగా నా ప్రెస్టేజ్గా నేను ఆయనతో తిరగడం మూలంగా ఆయన బాగుపడిపోతే నా విద్యకి ఆటంకం అని ఆయనతో ఉండటం మూలంగా నేను అది ఖాళీ చేయించి నేను వెతికి అందుట్లో పెట్టాను. మళ్ళీ క్లిక్ అయ్యారు ఇక్కడ. మీ ఆస్తి ఎంత ఉండొచ్చు? నాకు ఆస్తి మా తండ్రి ఒక 10 ఎకరాల్లో నాకు 5 ఎకరాలు ఇచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చారు. అది మా పిల్లలు మాత్రం చదువుకుని ఉన్నత స్థితిలోకి వెళ్ళారు. మీరు ఇందాక చెప్పిన పర్సన్ పేరేంది అన్నారు? మీరు ఇందాక చెప్పారు కదా పర్సన్, జయన్ గారు. తన ఆస్తి ఎంత ఉండొచ్చు? జైన్ గారు బాగుంటుంది, ఇండస్ట్రీ కదా, 100 కోట్ల 100 కాపైనా వెళ్తారు. మధ్యలో ఆయన అప్ అండ్ డౌన్ 10 సంఖ్యల కోట్ల. ఆయన సమస్య వచ్చినప్పుడేమో ఆచరిస్తాడు, సమస్య లేనప్పుడు బుద్ధి బలంతో ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ఆయన మంచి జ్ఞాని. ఓకే, వైజ్ఞానికంగా అంటే కోట్లలో అయితే వ్యాపారం చేస్తారు. రైట్. అట్లా ఇంకా చాలా మందికి చేశాను. నేను అడుగుతా ఉన్నా, మీరు చెప్పినటువంటి పర్సనే 1 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ ఉంటే ఇంత జ్ఞానం కలిగి ఉన్న మీరు ఎందుకు ఇంత ఆర్థికంగా ఇంకా బలపడలేకపోయారు? అంటే ఇక్కడ డబ్బు సంపాదించాలి అంటే శాస్త్రం చేతిలో ఉందని చేసుకోవచ్చు, కానీ కొన్ని సమస్యలు ఎదుర్కొనేది కూడా ఉంటుంది డబ్బు సంపాదించేటప్పుడు. నీకు పాలు పెరుగు కలవు, ఒక మంచి పేరు మంచి విద్య ఒక దృక్పథము ఒక ధ్యేయాన్నిగా నిర్వర్తించాలి అంటే డబ్బుకు ప్రాధాన్యత ఇస్తే ఇవన్నీ కొద్దిగా స్లో అవుతాయి. ఇది కావాలంటే రాదు. కాకపోతే అంటే ఆ రోజుల్లో రాజులు
పోషించారు ఈ విద్యల్ని. అందువల్ల వాళ్ళు అన్వేషణ చేస్తూ చేశారు. ఇప్పుడు రాజుల పోషణ లేదు, దీని మీదే డిపెండ్ అయ్యి తిరగడం కాబట్టి అది తిరగటానికి సరిపోని వరకే నేను వెళ్ళాను, కానీ ఇది ధనార్జనగా చేయలేదు. మీరు చేయలేదు. అంటే మీకు ధనం మీద కోరికలు లేవు. అంటే నడక వరకే నేను ఆశించాను, అంతేగాని డిమాండ్ గాను. అంటే ఇక్కడ ధర్మం సంపాదించవచ్చు, ధర్మార్థ కామ మోక్షాలు. ధర్మంగా సంపాదిస్తూ కామం కోరికని తీర్చుకుంటూ మోక్షాన్ని పొందడం అనేది మన యొక్క తత్వం యొక్క, మన ఋషులు మనకు అందించింది, మన యొక్క ఇతిహాసాలన్నీ తెలియజేసేది. నేను ఆ కోణంలోనే ప్రయాణిస్తాను. అంటే మీకు ఎప్పుడు కూడా ధనం మీద ఇంట్రెస్ట్ కలగలేదు. ఓకే, అసలు వాస్తు పుట్టడానికి కారణం ఏంది? ఏదైనా సరే, సపోజ్ వాస్తునే కాదు, భౌతికంగా మనం ఆలోచించినప్పుడు ఒక ఉద్యమం పుట్టడానికి కారణం ఏంటి? ఉద్యమం పుట్టడానికి కారణం ఏంటి? అణచివేత. ఎస్, రివల్యూషన్ అంటే యువల్యూషన్ అనేది ఉద్యమం. అక్కడ ఏదో ఒక అణచివేత, ఒక అవసరత, నీడు, దాన్ని వాళ్ళు పొందలేనప్పుడు ఉద్యమం పుడుతుంది. అట్లాగే ఒక మనిషి దైనందిన జీవితంలో ప్రయత్నాలు చేస్తూ, కష్టపడుతూ, ఎదురీస్తూ, చేస్తూ నాకేమీ పొందలేకపోతున్నామో, అతనికి అంత జ్ఞానం లేదు, అతను సంపాదించాడు లేదు, ఇతను పొందుతున్నాడు, ఎందువల్ల అనే కోణంలో ప్రయాణిస్తూ ఈ సృష్టిని ఏదో ఒక అతీత శక్తి పరిపాలిస్తుంది, అది ఏమిటి అని ఆయన కోణంలో ప్రయాణించిన కోణంలో ఈ జ్యోతిష్ వాస్తుశాస్త్రాలన్నీ ఋషులకి ఆసన్నమైన అది ఆ కోణంలో ప్రయాణిస్తే వాస్తు పుట్టింది. అంటే వాస్తు అనేది పంచభూతాస్ అండి. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధగుణం, ఈ పంచేంద్రియాలు మనకున్నాయి. ఈ పంచభూత ధర్మాలను అప్లై చేస్తే మన యొక్క శరీరం యొక్క పంచభూతాల యొక్క ఈ తత్వాలు స్పందిస్తాయి. ఇది లోతైన సైంటిఫిక్ రీజన్తో ఋషులు మనకు అందించారు. రైట్. అంటే ఇప్పుడు వాస్తు వల్ల అంటే వీధి పోట్లు అని చెప్పేసి ఉంటాయా? వీధిపోటు ఉంటుందా? నైరుతి వీధిపోటు ఉందనుకోండి, అమోఘమైన హాని చేస్తుంది. ఇట్లాగే నేను ఒక మంచి ఫ్యామిలీకి ఇది వద్దు, ఇది ఇట్లా ఉంటుంది, జాగ్రత్త అని హెచ్చరించి వచ్చాను. వాళ్ళు అవహేళనగాను ఇట్లాగే చేశారు. ఎంత నేను చేసి వచ్చిన ఒక్కడే కొడుకు, అతనికి యాక్సిడెంట్ అయిపోయిందని. తర్వాత వాళ్ళు పిలిచారు, అయిపోయిన తర్వాత దీనికి ముందు ఆచరిస్తే మంచి జరిగేది. అది ఇప్పుడు నైరుతి వీధిపోటు ఉన్న వాళ్ళు ఏం చేస్తే అందులో నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి? ఇక్కడ మళ్ళీ ఇక్కడ నైరుతి వీధిపోటు కలిగి ఉండి వాస్తు తప్పు ఉండి కూడా సంపాదిస్తూ ఉంటారు. అవి మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వాస్తు లేదు, ఇక్కడ వాస్తు అతనికి పనిచేయదా అనేది డౌట్ కూడా వస్తుంది. ఆ పరిస్థితుల్లో కూడా వాస్తు అనేది ఉచ్చనీచాలు వాస్తు ఉంటుంది, పంచభూతాలు వాస్తు ఉంటుంది. ఇక్కడ వాస్తు ఎలిమెంట్స్ ఎందుకంటే స్పందనలు అనేది ఎట్లా ఉంటుంది, సపోజ్ ఒక టీవీకి రిమోట్ ఇక్కడ నుంచి ఎట్లా నొక్కామో ప్రకృతిలో నుంచి శక్తులు కూడా అదేవిధంగా యాక్టివేట్ అయ్యే తత్వం ఉంది ఈ ప్రకృతికి. ఓకే, ఒక నార్త్ ఈస్ట్ కట్ అయిన అవతల సైట్ ఒకటి ఉంది. ఇక్కడ వాస్తు తప్పు ఉన్న సైట్లో ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఆ యొక్క వైబ్రేషన్స్ ఇక్కడికి పాస్ అయ్యి ఉచ్చం నీచం ఉచ్చం అయ్యి తను అమోఘంగా సంపాదించడం, ఉన్నత స్థితికి వెళ్ళటం జరుగుతుంది. అది ఓకే, అంటే జరుగుతుంది. ఉన్నాయి పాసిబిలిటీస్. అంటే ఇప్పుడు నైరుతి వీధి పోట్లు కావచ్చు, లేకపోతే అంటే చెడు వీధి పోట్లు అంటే ఏమేమి ఉంటాయి? నైరుతి వీధిపోటు, తూర్పు ఆగ్నేయ వీధిపోటు ఉందనుకోండి, ద్వికళత్వం, రెండో భార్య, లేకపోతే రెండు వివాహాలు అవ్వటము, లేకపోతే భార్య వియోగం, భర్త వియోగము, లేదా ఫ్యామిలీకి సంబంధించిన సబ్జెక్ట్స్ వస్తాయి. షూర్, పక్క. ఆరోగ్య సమస్యలు ఎప్పుడు వస్తాయి? ఆరోగ్య సమస్యలు నైరుతి, ఈశాన్యం లేదా ఆగ్నేయ వాయువ్యాలు, ఈ బ్యాలెన్స్, పంచభూతాలని బ్యాలెన్స్ పొటెన్సీ కట్టాల. ఒక రూలు ఏంటంటే జనరల్గా ఇప్పుడు మీరు అడిగేటప్పుడు ఈశాన్యం అంటారు, ఆగ్నేయం అంటారు. ఆగ్నేయం ఇప్పుడు నేను గ్రంథం రాశాను, తూర్పు ఇలా ఉందని రాశాను, కానీ తూర్పు ఇలాగనే ఉండదు. తూర్పు ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఈ యొక్క యాంగిల్స్ మారినప్పుడు ఎలిమెంట్స్ యొక్క యాక్టివేషన్ కూడా మారుతుంది. అవి అనుభవంతో అది పరిశోధించి చెప్పేది. జనరల్గా గ్రంథం ఎవరు రాసినా తూర్పు ఇది అని పెట్టి రాస్తారు. తూర్పు ఇలా ఉంటే దక్షిణం ఇలా ఉంటే మంచిది కాదని. మనం క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించేటప్పటికల్లా అక్కడ ట్రూత్ తెలుస్తుంది. గ్రంథం రాసినట్టు ఉండదు. అనంతమ్మ అని వాళ్ళ నాన్న ఆయన ఇల్లు కట్టుకున్నాడు. దాంట్లో దాదాపు 600 మంది పనులే ఉంటారట పని చేయడానికి. అంత పెద్దగా విశాలంగా ప్రపంచంలోనే ఖరీదైన ఇల్లు అది. దానికి వాస్తు ఉందంటారా? ఉంటుంది, వాస్తు ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక చిన్న గృహానికి వాస్తు ఒక విధంగా ఉంటుంది. ఖండగృహాలు, అనేక గృహాలు, ఇప్పుడు పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి. కిచెన్ ఒకటి ఉంటుంది, వంటకి ఆహారం తినడానికి ఒకటి ఉంటుంది, విలాసం అనుభవిస్తానికి ఒకటి ఉంటుంది. ఇదివరకు గతంలో రాజమందిరాలు అనేవాళ్ళు, రాజాస్థానాల్లో ఉండే వాటికి డిఫరెంట్ వాస్తు ఉంటుంది. దేవాలయాలు ఉన్నాయి, అది డిఫరెంట్ వాస్తు ఉంటుంది దేవాలయాలకి.
ఆగమశాస్త్రం అది. అట్లా వాస్తు అక్కడ ఉన్న సబ్జెక్ట్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఒకే వాస్తు నియమం అందరికీ పనిచేయదు. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసరు సంఘాన్ని శాసించాలి, కఠినంగా కొద్దిగా శిక్షించకపోతే అది వ్యవస్థ కంట్రోల్ కాదు. అతని యొక్క పంచభూతాల నిష్పత్తి ఒక విధంగా ఉండాలి. ఒక ఆధ్యాత్మికవేత్త ఈగను తొక్కకూడదు, పాపం కర్మ అని చెప్తూ ఉంటాడు. ఒక ఆధ్యాత్మిక ఆ పొటెన్షియల్ ఉంటే ఇతను ఆధ్యాత్మికత కాదు, అతని బ్రెయిన్ ఆ కోణంలో పనిచేయదు అసలు. యాంగిల్ ఆఫ్ థాట్. రైట్. మీరు అంటే గొప్ప గొప్ప వాళ్ళ జాతకాలు కూడా చెప్తారని చెప్పేసి విన్నాము. అవును. అనంత్ అంబానీ గారి తనయుడైన తన జాతకం కూడా చెప్పారు మీరు. అవును. ఏముంది? అనంత్ అంబానీ గారికి ఆయన అంబానీ గారి కొడుకు అనంత్ అంబానీ గారికి పుట్టుకతోనే అనారోగ్యం ఉంటుంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏదో పేపర్ మీడియాలో వచ్చి మీది వివాహం అన్నారు. ఆయనకి డిస్ట్రిబ్యూట్ ఉంటుంది, రేపొద్దున కూడా కాస్తంత డిస్టర్బెన్స్ ఉంటుంది వాళ్ళ వైవాహిక జీవితంలో. అది ఎట్లాగో రోగి కాబట్టి ఎట్లాగో ఉంటుందని సైకాలజిస్టులు ముందుగానే అంటూ ఉంటారు. కానీ ఆయన భయపడత నుంచి అనారోగ్యం ఉంది, కానీ సాధ్యపడటానికి ఆ లెవెల్ చేసి సాధ్యపడటానికి అవకాశం ఉంటుంది, చేయొచ్చు కూడా. ఎందుకంటే చేసేటప్పుడు ఇక్కడ ఒకటి ఉంది. సపోజ్ ఒక వ్యాధి ఒక వ్యక్తికి, నేను అనుభవంలో చేశాను, ఒక వ్యక్తికి ఒక వ్యాధి 50% అబోవ్ ఉన్నప్పుడు మనకు తెలియదు అతనికి ఏ స్థాయిలో ఉందో. మనం కానీ వాస్తు 70-80%లో అప్లై చేసినప్పుడు అది వికటిస్తుంది. ఆ వ్యాధిని తగ్గించే శక్తి వాస్తుకుంటే రెడ్యూస్ చేసుకుంటూ వస్తుంది, లేకపోతే అది ఓవర్ అయ్యి చనిపోతాడు. అది కూడా ఉంది వాస్తులో. అది ఇప్పుడు మీరు అన్నారు ఒక గుడ్డివాడు. ఇప్పుడు తనకు అనంత్ ఏం పేరు? ఆయన పేరు అనంత్ అంబానీ. అనంత్ అంబానీ వాళ్ళ కొడుకు పేరు అదే అంబానీ, మన ముఖేష్ అంబానీ గారి కొడుకు అనంత్ అంబానీ. ఆయనకే పెళ్ళి. అనంత్ ఆయనకు వాస్తు వల్ల వచ్చినటువంటి రోగమా లేకపోతే ఆస్ట్రాలజీలో ఉంది, వాస్తు కూడా ఉందేమో తెలియదు మనకి, నేను చూడలేదు కదా. అది ఆస్ట్రాలజీలో ఉంది ఆయనకి, ఆస్ట్రాలజీలో రోగం ఉంది. ఆస్ట్రాలజీ చూశాను, ఆయన ఉంది, పూర్తిగా ఉంది నా దగ్గర. ఇప్పుడు ఈ పార్టీలు ఓడిపోతాయి, ఈ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది, అది ఏ బేసిస్లో వర్కౌట్ అవుతుంది అసలు? అవుతుంది. ఎట్లా? ఏ బేసిస్ అంటే ఆ పార్టీ అధిపతి. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని చెప్పాము మేము. అట్లాగే పార్టీ కార్యాలయాలు కూడా వాస్తు ఉంటుంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్కి నేను 15 years నుంచి వెళ్ళి వాస్తు చేశాను. లాస్ట్ టైం ఓడిపోయింది. ఆ ఓడిపోయే ముందు కూడా నేను చెప్పాను, ఇక్కడికి వెళ్తే ఓడిపోద్దంటే సెకండ్ టైం ఎలక్షన్కి వెళ్లకుండా అక్కడే పాత ఆఫీసులో నుండి చేస్తే గెలిచారు. తర్వాత కట్టాం కదా అంటే ఆ ఆఫీస్కి నేనే చేశాను వాస్తు, మరి గెలవచ్చు కదా అని అడగొచ్చు మీరు. నేను అక్కడ కొంతవరకే ఉంది, సాధ్యపడదు, పక్కన ఇంకొక 2 ఎకరాలు కొంటే కానీ అది వాస్తు బ్యాలెన్స్ కాదని చెప్పాను. వాళ్ళు వచ్చేసారు. రాగానే వెంటనే ఘోరంగా అది అప్సెట్ అయిపోయింది, పార్టీ ఓడిపోయింది. తర్వాత అంటే ఇప్పుడు ఒక పార్టీకి కార్యాలయం అంటే మెయిన్ కార్యాలయం ఒకటి ఉంటుంది, జిల్లా కార్యాలయాలు ఉంటాయి, మండల కార్యాలయాలు ఉంటాయి, గ్రామ కార్యాలయాలు ఉంటాయి, చాలా ఉంటాయి కదా. మరి వాటి మెయిన్ కార్యాలయం ఇప్పుడు సీఎం పోస్ట్ ఉంది, రాష్ట్ర పరిపాలన అంతా కూడా రాష్ట్ర కార్యాలయాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. జిల్లా కార్యాలయము జిల్లా స్థాయి జడ్పీ. ఇదంతా నిజంగా అంటే ఒక వాస్తు శాస్త్రంలో సృష్టించిందా లేకపోతే మీలాంటి పాండిత్యులు సృష్టించిందా? అంటే లేదు, వాస్తుశాస్త్రమే సృష్టించింది. మీలాంటి వాళ్ళ మనుగడ కోసం, మీలాంటి వాళ్ళ ఆర్థిక అర్జన కోసం మీరు సృష్టించింది అని మిమ్మల్ని అంటే కాదు, అది మాత్రం కాదు. వాస్తు మాత్రం సత్యం, అది వాస్తు ఉంది, వాస్తు సత్యం. ఒప్పుకుంటా, నేను కూడా ఒప్పుకుంటా, వాస్తు సత్యమే, జ్యోతిష్యం కూడా సత్యమే. కానీ వాస్తు చెప్పేటటువంటి వాళ్ళు వ్యక్తులు, జ్యోతిష్యం చెప్పేటటువంటి జ్యోతిష్యులు తప్పుడోళ్ళు అంటే అవ్వచ్చు. అందరూ తప్పుడు వాళ్ళు ఉంటారు కదా, సిద్ధాంతపరంగా ఉండేవాళ్ళు ఉంటారు, ధర్మం ఆలోచించి. ఎంత సిద్ధాంతాలు ఉన్నా కూడా ఒక మనిషి ఏదో ఒక అవసరరీత్యా బెండ్ కావచ్చు. ఇది ఇక్కడ మీరు అన్నదానికి కారణం చెప్తాను నేను. సపోజ్ ఈ విద్యని పూర్వకాలంలో రాజులు పోషించారు, ఈ శాస్త్రాలని, ఈ శాస్త్రవేత్తలను కూడా పోషించారు. వాళ్ళు తప్పు చేయవలసిన పని లేదు ఆ రోజున. ఇప్పుడు తప్పు చేయడం కానివ్వండి, ఒక వ్యక్తి ఒక ఆస్ట్రాలజీ నేర్చుకుందామని వస్తారు, అతను 35-40 years వరకు ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. దీని మీద వచ్చే ఆదాయము అతనికి జీవన విధానానికి చాలడు. ఇది వదిలి ఇంకొక వృత్తిలోకి వెళ్ళి అందుట్లో అతను పనికిరాడు, దీన్నే పట్టుకుని వెళ్ళాలా. ఈ కోణంలో అతను ఇక బ్రతుకు తెరువు కోసం తప్పు చేస్తే చేయొచ్చు. తప్పు చేసేవాళ్ళు ఉన్నారు, చేయొచ్చు. చేసేవాళ్ళు ఉన్నారా లేరా ఈ సమాజంలో? ఉండొచ్చు, నేను కాదని. ఉండొచ్చా ఉన్నారా? ఉన్నారా? ఉండవచ్చండి. ఇప్పుడు దాదాపు మీరు 50 పైచిలకే ఉంటారా? అవును కదా. మీ అనుభవంలో
నిజంగా ఇన్నేళ్ళ మీ జ్ఞానంలో మీకు నిజంగా జ్యోతిష్యాన్ని లేకపోతే వాస్తుశాస్త్రాన్ని వాడుకొని అడ్డదారులు దొక్కిన వాళ్ళని ఒక్కరిని కూడా చూడలేదా? చూసాం. చూసారు, ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ. దీన్ని మీరు ఒప్పుకున్నారు. ఉంటారు కదా. సమాజం అన్న తర్వాత ప్రతి దాంట్లో కూడా మంచి చెడులు మిళితం. ఇది అలాంటి వాళ్ళ వల్లనే మెయిన్గా మీలాంటి పాండిత్యులకు అంటే జ్యోతిష్యం కావచ్చు, వాస్తుశాస్త్రం కావచ్చు చెప్పే వాళ్ళకు దెబ్బ పడ్డది అని అంటే అవ్వచ్చు. అంటే అందుకోసమే ప్రతి ఒక్క నా ఇంటర్వ్యూలో మీరు అవ్వచ్చు, కావచ్చు, ఉండొచ్చు అన్న అంశాలను పూర్తిగా తీసేసి వాస్తవాలు మాట్లాడు. ఓకే, అందుకోసమే ఇంటర్వ్యూ. ఓకే సార్. అలాగే ఉన్నారా లేరా, దానివల్ల మీకు ఎఫెక్ట్ అయిందా కాలేదా? ఉంది, ఆ ఎఫెక్ట్ అయింది, అది చూశాను. అంటే మీరు అలాంటి వాళ్ళని నివారించడం కోసం, అలాంటి వాళ్ళను పంపించడం కోసం మీరు ఏం చేస్తూ ఉన్నారు? అంటే ఇది సమాజంలో ఉన్న ఈ వ్యవస్థని ప్రక్షాళన చేయడం ఒక వ్యక్తి వల్ల అయ్యేది కాదు. కొందరు వ్యక్తుల కలయిక, అందరూ ఎక్కువ శాతం ఇప్పుడు 10 మందిలో ఒక 6-7 దీని మీద కానీ ప్రయత్నం చేస్తే సాధ్యపడుతుంది అది. అంతేగాని ఒక వ్యక్తి మార్పు చేసేది కాదు. నా వరకు ఎలా వెళ్తున్నాం అనేది మీరు అడగండి, నేను చెప్తాను. ఓకే, నా వరకు వెళ్ళేది అది. ప్రూఫ్లు కావాలన్నా వాస్తు జ్యోతిష్కాలు అనేకమైన ప్రూఫ్లు, మీరు ఏ ప్రూఫ్ అడిగినా ఇక్కడ చెప్తాను నేను, మీకు ప్రూఫ్లతో సహా చెప్తాను నేను. ప్రూఫ్లతో చెప్తాను. ఓకే, ప్రూఫ్లు అంటే ఎటువంటి? ఇప్పుడు సపోజు మీరు వాస్తుతో ఏదైనా సాధించవచ్చా అన్నారు. నేను ఒక వ్యక్తిదే చెబుతున్నాను, అందరిది కాదు కదా. ఇప్పుడు యవాన్ ఆటోమొబైల్స్ అని చాలా పెద్ద ఫర్మ్ నాంపల్లిలో ఉంది. అతనికి 3 ఆడపిల్లలే. వాళ్ళ మదర్ వంశం కావాలండి ఇది అన్నారు. సాధ్యం అంటే నేను ప్రయత్నం చేస్తాను, వాస్తులో ఉంది మార్గము, ఆ పొటెన్షియల్ని మార్పి మీరు ఓర్పుని చేసుకుంటే అని చేశాను. మగపిల్లగాడు పుట్టాడు. వాళ్ళే స్టన్ అయ్యారు. మీ వాస్తు నేను అంటే గ్యారెంటీ కరెక్షన్ చేయడం వల్ల అంటే ఆ పొటెన్షియల్ అంటే వాస్తవానికి XY అనే క్రోమోజోమ్లు ఉంటే వాటి వల్ల మగ ఆడ అని నిర్ధారణ అవుతుంది పురుషుల నుంచి వచ్చేటటువంటి క్రోమోజోమ్ల వల్ల అని చెప్పేసి నేను విన్నా. ఓకే, కానీ మీరు అది కరెక్టే. కానీ అవి స్పందిస్తానికి ఇప్పుడు గ్లాండ్స్ స్పందిస్తున్నాయి. గ్లాండ్స్ స్పందన బట్టి XY గణాల యొక్క యాక్టివేషన్ ఉంటుంది. గ్లాండ్స్ దేని మీద డిపెండ్ అయ్యి స్పందిస్తున్నాయి? పంచభూత ధర్మాల మీద స్పందిస్తున్నాయి. ఇప్పుడు ఆయుర్వేద శాస్త్రం ఉంది. ఇప్పుడు సమీర నాడి ఉంది. 3 నాడులు పనిచేస్తూ ఉంటాయి. సమీర, గౌరీ, చంద్రముఖి, ఈ 3 నాడులు. ఈ సమీర నాడి పనిచేస్తే సంతానం కలగరు. ఈ చంద్రముఖి నాడి పనిచేస్తే స్త్రీ సంతానం కలుగుద్ది. గౌరీ నాడి పనిచేస్తే పురుష సంతానం కలుగుద్ది. ఏ నాడి ఇప్పుడు ఆయుర్వేద శాస్త్రంలో వాతపిత్త శ్లేష్మాలు ఈ పంచభూత ధర్మాల మీద ఆధారపడి వాతపిత్త శ్లేష్మాలు ఉన్నాయి. వాతపిత్త శ్లేష్మాలు ఉన్నాయి. ఈ వాతపిత్త శ్లేష్మాలన్నీ పంచభూత ధర్మాల మీద ఆధారపడే కదా ఆయుర్వేదం మొత్తం, మన మానవ శరీర శాస్త్రం అంతా. అది అవి పనిచేసినప్పుడు, ఈ ధర్మాలు అక్కడ పనిచేసినప్పుడు ఈ వాస్తులో ఉన్న పంచభూత ధర్మాలు వాటి మీద ఎందుకు పనిచేయవు, స్పందించవు అవి? చెప్పండి. పనిచేస్తే అంటారు. ఓకే, అంటే సృష్టిలో జరిగేటటువంటి అంశాలన్నీ ఈ పంచభూతాలన్నీ మానవుణ్ణి ఆపరేట్ చేస్తాయి. స్పందనలు ఉన్నాయి. అంటే ఇప్పుడు పంచభూతాలను బేస్ చేసుకొని మీరన్న అంశాలు అంటే జ్యోతిష్యం ఉంది, వాస్తుశాస్త్రం ఉంది. వాస్తుశాస్త్రం ఏ విధంగా పుట్టిందో చెప్పారు, జ్యోతిష్యం ఏ విధంగా వచ్చిందో చెప్పారు. ఈ గ్రహాల వల్ల, గ్రహాల యొక్క తీరు వల్ల మనిషి యొక్క జ్యోతిష్యం ఆధారపడి ఉంటుంది, జాతకం ఆధారపడి ఉంటుందని మీరు చెప్తా ఉన్నారు కదా, రైట్? అంటే ఇన్ని మంచి ఉన్నాయని మీరు నమ్ముతున్నప్పుడు ఖచ్చితంగా ఈ సమాజంలో చెడు కూడా ఉంటుంది. ఉన్నవి బ్లాక్ మ్యాజిక్ ఉంటాయి. ఇప్పుడు పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ ఉంటుంది కదా, ఉందా లేదా? బ్లాక్ మ్యాజిక్ ఉంది, కానీ అంత గొప్పవాళ్ళు ఇప్పుడు లేరు. అంటే ఒక వ్యక్తిని అంటే బొమ్మలు తీసుకొని చేతబడి చేసే క్రమంలో నేను కొన్ని వీడియోలలో చూసిన, సూదులతో కూర్చోగానే ఆయన గుండెలు నొప్పిలేస్తుంది, కాళ్ళ మీద కూర్చోగానే కాళ్ళ మొఖాలలో నొప్పిలేస్తుంది. ఆ మనిషిని చంపేయాలనంటే ఆడ మెడి ఇవ్వగానే ఆడ చచ్చిపోతాడు మనిషి. ఇది సాధ్యమా? నెగిటివ్ ఎనర్జీ మీద పోరాటము ఇప్పుడు వాస్తుశాస్త్రం ఎలాగో పాజిటివ్ ఎనర్జీ మీద కూడా ఉంది శాస్త్రం. కానీ వాటిని సాధన చేసి వాళ్ళు సాధించే అంత ఇది లేదు. ఎందుకంటే షట్కర్మలండి, అది మంత్రశాస్త్రంలో భాగమే. మంత్రశాస్త్రం 6 విధాలు: ఆకర్ష్, శాంతి, విచ్చాటన, చాటన, మారణం, ఇట్లా 6 విధాలుగా ఉంటుంది. రైట్. శాంతి అంటే గ్రహాల యొక్క ఇది వల్ల శాంతి చేసి మంత్రశాస్త్రం మంచి ఆరోగ్యం పొందటం, ప్రశాంత వాతావరణాన్ని చేసుకుంటాం శాంతి. ఆకర్షం, సపోజ్ ఒక వ్యాపారం డల్లుగా ఉంటుంది, ఎదుటి వాళ్ళకు ఉంటుంది, ఆకర్ష చేసుకోగానే కొద్దిగా మ్యాగ్నెట్ చేస్తుంది, మనుషుల్ని రప్పించుద్ది. ఓకే, ఆకర్షలో మనం మాట్లాడుకుందాం. ఒక అమ్మాయి లేదా అబ్బాయి
ఆకర్షకు సంబంధించినటువంటి మంత్ర జపమో లేకపోతే మంత్రోచ్చారణో చేసిరో మంత్రపూజలు చేయించుకున్నారు. అంటే ప్రేమ ఉండి వాళ్ళు వీళ్ళ బారిన పడే లేకపోతే వీళ్ళకి దగ్గరే అవకాశాలు ఉంటాయా? ఉంటాయి సాధ్యపడుతుంది. అంటే ఈ 2 విధాలుగా చేయాలి, 2-3 కోణంలో చేయాలి. అక్కడ ఆ సమస్య వీటిపైన పట్టేమని ఉన్నదా? సమస్య తీవ్రత ఏ స్థాయో తెలుసుకుని చేయాలి. రైట్. మీకు ఈ అంశాలపైన పట్టేమని ఉన్నదా? ఉంది. ఆకర్షణ నేను వ్యాపారాలకు ఇస్తూ ఉంటాను. వ్యాపారాలకి వ్యాపారం లేనప్పుడు వ్యాపార ఆకర్షణ చేస్తాం. రెండోది ఈ పేర్లు నేమ్స్ సెట్టింగ్ చేసి ఆకర్షణ చేస్తాం. కొన్ని అవి ఇక మేము ధర్మస్థాపస్తాం ఏదో ఇప్పుడు కొందరు ఉంటారు, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటాయి, వస్తారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు, మళ్ళీ కలుస్తారు, రేపు బజార్లో కనబడితే నమస్తే అండి అంటారు, అంతవరకు. రైట్. ఈ మందు అని చెప్పేసి విన్నావా చందు? నువ్వు మందు పెడతారని మీరు విన్నారా? అంటారు, పూర్వకాలంలో అంటారు. ఇప్పుడు కూడా నడుస్తా ఉంటుంది. తెలియదు, అది నాకు తెలియదు. మారుమూల గ్రామాలలో ఇప్పుడు కొన్ని చోట్ల కూడా ఉన్నది మందు పెట్టిర్రు అది అని ఇదని, అది నాకు తెలియదు. నడుస్తా ఉంటుంది. దాని మీద లేదు. నేను వాస్తు జ్యోతి అంటే అది నమ్ముతారా నమ్మరా మీరు సార్? అది నమ్ముతారా? మందు పెట్టి ఉండే అంటే అది వైద్య కోణంలో, అది వైద్యం గురించి నాకు తెలియకుండా. మందని అంటే వైద్యం కాదు, మళ్ళా మనిషిని వశపరచుకోవడం కోసం. అదే కదా మూలిక. ఇప్పుడు అనేక మూలికలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ మూలికల మీద ఒకటి కాదండి, అనేకమైన విషయాలు క్రోడీకరిస్తే కానీ వాడు జ్ఞానికాడు. ఇప్పుడు మూలికలు ఉన్నాయి. ఒక మూలికతో వంట చేస్తేనే అది తిన్నది, ఆ మూలికతో వంట చేస్తే ఆ వండినది తింటే వాడు రోగి అవుతాడు. ఇది ప్రూఫ్డ్. ఇది నేను ఊహించి చెబుతున్నాను అనుకుంటారు మీలాంటి పెద్దలు. క్రాంతి గారు అంటే మామూలు వ్యక్తి కాదు. చాణక్యుడు అర్థశాస్త్రంలో మీరు వెళ్ళి ఓల్డ్ స్క్రిప్ట్ కానీ తిరగేసి కానీ చూస్తే మీకు అనేకమైన రహస్యాలు తెలుస్తాయి. యుద్ధం ఇప్పుడు 108, 109 స్థానాలు ఉంటాయి, మర్మస్థానాలు శరీరంలో. ఒక 30-34 స్థానాల దగ్గర గుచ్చితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని స్థానాల దగ్గర గుచ్చితే మానసిక వికలాంగుడు అవుతాడు, పిచ్చివాడు అవుతాడు. రైట్. రీసెంట్గా అంటే గతంలో కూడా సినిమా వచ్చింది భారతీయుడు, విన్నారా మీరు? భారతీయుడు 2 కూడా వచ్చింది. అవును. దాంట్లో మర్మకళ అని చెప్పేసి ఉంటుంది. అంటే దానికి దీనికి రిలేషన్ ఉంది. తెలియదు, నేను సినిమాలు ఎక్కువ చూడను. లేదు సార్. ఆ మర్మకళ అంటే ఇట్లా 2 ఏళ్ళు పెట్టి ఇట్లా కూర్చోగానే ఆ వ్యక్తి ఫెరాలసిస్ రావడము లేకపోతే రన్ చేయడము ఇట్లాంటివి అది జరుగుతుంది. కొన్ని స్థానాలు ఉన్నాయి, కొడితే అక్కడే చచ్చిపోతాడు, వెంటనే ప్రాణం పోద్ది. అవి మన ఋషులు అంత విలువైన శాస్త్రాలను కనుగొని మనకి ఇచ్చారు అనేక కోణాల్లో. దానికి దీనికి సంబంధం అంటే ఇప్పుడు అదంతా చేయాలంటే ఒక మనిషిని ఇబ్బంది పెడితే కానీ తెలియదు కదా, పెట్టే ఉంటారు కదా అని ప్రయోగాలు చేసి ఉంటారు అంటే చాలామంది చనిపోయారు. ఒకటి సార్, గ్రంథాలు అన్నిటినీ గౌరవించాలి, శాస్త్రాలన్నీ సత్యాలే. కానీ కొన్ని అనుభవాల నుంచి గ్రంథాలు వచ్చినాయి, గ్రంథాల నుంచి అనుభవాలు రాలేదు, అది మర్చిపోకూడదు. మీరు కొన్ని సందర్భాల్లో మీరు కూడా ప్రశ్నించవచ్చు, మీరు ఇది ఎలా చెబుతున్నారు, ఇది రాంగ్ అని. అనుభవం నుంచి గ్రంథాలు వస్తాయి, గ్రంథాల నుంచి అనుభవాలు రావు. దాని మీద ఎక్స్పీరియన్స్లో చాలా ఎదురవుతూ ఉంటాయి మనకి, అవన్నీ కరెక్టే అనుభవంతో. రైట్. ఇప్పుడు కాలజ్ఞానం చెప్పినటువంటి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు కదా, తను చెప్పిన కాలజ్ఞానము నమ్ముతారా మీరు ఒక పాండిత్యులుగా? కాలజ్ఞానం అంటే అది ఆ స్క్రిప్ట్స్ ఆయన ఏ కోణంలో రాశాడో ఏంటో తెలియదు. ఇప్పుడు నాడీ గ్రంథాలు ఉన్నాయి, అవి కూడా కరెక్టే. పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పింది కరెక్టే. ఆ రోజుల్లో బొవ్వ అన్నారు, అన్నం అన్నారు, కూడు అన్నారు, ఇవాళ సప్పర్ అంటున్నాం, లంచ్ అంటున్నాం. పరివర్తనం చూస్తుంది భాష. 100 సంవత్సరాలు దాటితే భాష యొక్క రూపం మారుతుంది. ఆ కోణంలో అది ఆ రోజు ఏ భావంతో రాశాడో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక సినిమాలు అంటారండి, సినిమాలు కూడా కళారంగం కూడా పంచిపోతాయి సార్ నా లెక్కలో. ఓకే క్రాంతి గారు, ఎందుకని కాదు అంటే రూపానుభూతి, శబ్దానుభూతి, భావానుభూతి, ఈ 3 అనుభూతులతో కూడుకుని ఉంది ఆ కళ. ఈ 3 అనుభూతులు దేని మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి? పంచభూతాల మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. పంచభూతాలు ఈ అనుభూతులు అనేవి కూడా ఈ అనుభూతులను ఇక్కడ యాక్టివేట్ చేస్తే ఆ యాక్టివేట్ అవుతాయి అక్కడ. కాకపోతే ఈ పరిశోధనలో తెలుస్తాయి అన్నమాట. ఎందుకు అవ్వదు? ప్రతి పంచభూత ధర్మాల మీద ఆధారపడి ఉంటుంది, ప్రూఫ్డ్ అది. కాకపోతే ఏంటంటే అవి సత్యాన్ని గ్రహిస్తానికి కొద్దిగా టైం తీసుకుంటుంది, అందుట్లో ఆ కోణంలో ప్రయాణిస్తూ ఉంటాయి. కొన్ని ఏమో హాస్యాస్పదంగా ఉంటాయి, ఇది అబద్ధం అనిపించుద్ది. ఇప్పుడు సత్యం చూసే వరకు అది ఇది కాదు కదా అది. రైట్. అంటే ఒక వ్యక్తిని వశపరుచుకునే విద్య కూడా ఉంటుంది అంటారా?
అంటే అవతల యొక్క శక్తి స్టామినీ అంటే పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అతని యొక్క శక్తులు ఉంటాయి కదా కొన్ని. ఇప్పుడు తపస్సు చేసుకోండి, గాయత్రి చేసేవాళ్ళు ఉంటారు, లేదు శీలం అంటే ఎవరి జోలికి వెళ్లకుండా సిన్సియర్గా బతికేవాళ్ళు ఉంటారు, అతనికి దైవం ఇస్తుంది కొంత శక్తి. వాళ్ళ మీద ఇవన్నీ పనిచేయవు. అంటే మంత్రాలు బాగా పనిచేయవు. రైట్. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని అంటే ఉంటుంది మంత్రం. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు వేదంలో అగ్నిని పుట్టించే ఇది ఉంది, వేదంలో పుట్టించారు గతంలో, ఇప్పుడు కూడా కొందరు ఉండి ఉంటారు. ఆది మానవులు కదా, రాయి రాపిడి వల్ల అగ్ని పుట్టింది అని చెప్పేసి పుస్తకాల్లో చదివినా నేను. అంటే వేదాల వల్ల శబ్దం అండి, శబ్దం వల్లే, శబ్దంతో అగ్నిని పుట్టించారు. శబ్దం వలన, రెండు రాళ్ళ తాకిడి వలన. అంటే తాకిడి వల్ల కూడా పుడుతుంది, అది కాదంటానికి లేదుగా. శబ్దం వల్ల మంటలు రావు కదా. ఇప్పుడు మనం ఎంత గట్టిగా అరుచుకున్నా కూడా మన మధ్యలో మంటలు రావు. ఏది శబ్దము నిశ్శబ్దము. ఇప్పుడు శబ్ద స్పర్శ రూపరస గంధాలు, ఈ శబ్దము అన్నిటిలో ఉందండి. ఆకాశానికి శబ్దం ఉంది సార్ క్రాంతి గారు. ఓకే. వాయువుకి శబ్దము స్పర్శ ఉన్నది, అగ్నికి శబ్దము స్పర్శ రూపం ఉన్నది, జలమునకు శబ్దము స్పర్శ రూపము రసం ఉన్నది, భూమికి శబ్ద స్పర్శ రూప రస గంధాలు 5 ఉన్నాయి. ఈ 5 పంచభూతాల్లో శబ్దం ఉన్నది. ఈ వాయువు సహాయం చేస్తే శబ్దం వినిపించుద్ది, వాయువు సహాయం చేయనప్పుడు శూన్యం, శబ్దం నిశ్శబ్దంగా ఉంది. శబ్దం ఏది అంటే కనిపించదు కదా హెల్ప్ చేసినప్పుడు. దానికి అది ఎంతవరకు కరెక్టు ఆ శబ్దానికి, ఈ వేదానికి, ఈ మనిషికి అంటే షట్చక్రాస్ ఉన్నాయి. మీరు ఒక ఫ్లూట్ని తీసుకొని టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక బెజ్జం ఉంటుంది, ఆ బెజ్జం ఉంటే ఊస్తే భయంకరమైన శబ్దం వస్తుంది, మీకు కొద్దిగా చికాకు వస్తుంది. ఆ శబ్దాన్ని కొంత మార్పు వేరే ఆకారంలో కానీ ఆ హోల్ని చేసి ఊస్తే సౌమ్యంగా వస్తుంది సౌండ్, మీరు ఆహ్లాదంగా అంటూ ఉంటారు, అనుభూతిని పొందుతారు. అదే కదా శబ్దం. శూన్యంలో ఇంచాక అది హోల్ అంటే అది శూన్యమే కదా. అలాంటి శబ్ద ప్రయాణాలు ఈ యొక్క వాయు ప్రయాణాల మీద డిపెండ్ అయ్యి ఈ దారులు, రోడ్లు, సోలలు, ద్వారం ఎక్కడే పెట్టాలి, ఇవన్నీ కూడా నిర్దేశింపబడ్డాయి వాస్తుశాస్త్రంలో ఋషుల చేత. ఋషులు ఇది కరెక్టు అని ఏది చెప్పలేదు శాస్త్రం. మన అవసరతను బట్టి అక్కడ ధర్మం, ఏ అవసరత ఉంటే ఆ అవసరతకు ఏ ధర్మం పనిచేస్తే ఆ విధంగా నిర్మాణం చేయమని చెప్పారు ఋషులు. అంతేగాని ఈశాన్యములు పెట్టండి అక్కడ కరెక్టు, ఇంకెక్కడ పెట్టినా తప్పు అనేది లేదు. రైట్. ఓకే. అంటే నేను చాలా చోట్ల మనం విన్నా లేకపోతే చూసినా కూడా డబ్బులున్న వాళ్ళు జ్యోతిష్యం చెప్పించుకోగలుగుతారు, మీలాంటి పాండిత్యులను పిలిపించుకోగలుగుతారు, మీకు పారితోషికం కూడా ఇవ్వగలుగుతారు. బట్ ఏ రూపాయి లేకుండా సిగ్నల్ల దగ్గర అడుక్కునే వాళ్ళు, సిగ్నల్ల దగ్గర భిక్షాటన చేసేవాళ్ళు, లేకపోతే రోడ్డు పక్కన అడుక్కునే వాళ్ళకు వాస్తవానికి మాట్లాడుకుంటే పడుకోవడానికి ఇల్లు ఉండదు. వాళ్ళు రోడ్ సైడ్ పడుకుంటారు. కుదిరితే కొంతమంది వాళ్ళకున్న శక్తి మేరకు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతుకుతారు. ఆ గుడిసెలకు వాస్తు అవసరం లేదంటారా? ఇక్కడ గుడిసెలకి వాస్తు ఎలిమెంట్స్ నిర్మాణాలు ఇక్కడ ఏంటంటే సృష్టి ఋతంబర ప్రజ్ఞ అంటారు. అది దైవం మరి అనేక కోణాల్లో అనేక విధాలుగా ఇచ్చింది. వాళ్ళకి మంచి జరగడానికి వాళ్ళ మనసుకు ఎలా తోచిందో వేస్తారో అది వాస్తు కోణంలోనే ఆటోమేటిక్గా మంచి జరిగే విధంగా వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళు వేసే హట్స్ అన్ని వాస్తు చుట్టూ తప్పున్నా సరే హాని చేయని విధంగా అవి హట్స్ అయ్యి వాళ్ళు నిర్మించే పద్ధతి అది. అంటే అనాది నుంచి పూర్వీకుల నుంచి వచ్చే పరంపరంగా వాళ్ళు వేసుకున్నట్టు ఇస్తారు రోడ్ల పక్కన నివసించేవాళ్ళు. అందుకే వాళ్ళకి అటు ఎఫెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే నేను ఒక 20 years బ్యాక్ ఒక ఇన్వెస్టిగేషన్లో ఒక వీధి సోలో, తూర్పు వీధి సోలు ఉన్న దాంట్లో ఇట్లా అవుతుందని చేశాను. అసలు ఇది ఎంతవరకు అని శ్రీకాకుళం నుంచి వాస్తు మన పనుల కోసం వస్తారు అప్పట్లో కరువు కోసం. వాళ్ళ పిల్లగాడు స్కూల్ మానేసిన పిల్లగాడిని ఆ ఫ్యామిలీని తీసుకొచ్చి ఆ వీధి సోల దగ్గర పెట్టి నేను రెంట్ కట్టాను, 50 రూపాయలు రెంటు. 2 years ఉన్న తర్వాత అతను మళ్ళీ స్కూల్కి వెళ్ళి చదివి జిల్లా ర్యాంకర్ అయ్యాడు. ఓకే. సాధ్యమైంది. ఓకే. రైట్. అంటే మరి ఇప్పుడు వాళ్ళు ఎటువంటి వాస్తు చూడకుండా కట్టుకుంటారు కదా, డబ్బులు లేకుండా గుడిసెలు వేసుకుంటారు కదా. పూర్వకాలంలో చూసుకున్నా కూడా అంటే మా తాతలు వాళ్ళ తాతలు ఇట్లా వాళ్ళు గుడిసెలు కట్టేది, జస్ట్ గుడిసెలు వేసేది, లేకపోతే పెంకలు పెట్టి పెంకలతోటి ఇల్లు కట్టుకునేది కదా. వాళ్ళు ఏ వాస్తు పండితులను తీసుకొచ్చి కట్టుకునేది కాదు, వాళ్ళకున్న శక్తి మేర కట్టుకుంటా ఉండే కదా. మరి వాళ్ళు మంచిగానే బతికిరుగా. బతికారు అంటే నీ ఆకాంక్షను బట్టి శాస్త్రం సార్, ఆకాంక్షను బట్టి. ఇప్పుడు మీరున్నారు, మీరున్న మీ వృత్తి ప్రకారంగా మీరున్న వాస్తును బట్టి మీ యొక్క యాక్టివేషను, మీ యొక్క భావజాలము, మీ యొక్క విధి 2 years 3 years ఆ వేలో వెళ్తుంది. మీరు కొంతకాలం అయిన తర్వాత ఇది కాదు ఇంకేదో ఇండస్ట్రీ పెట్టాలంటారు, ఆ భావజాలము అది ఆ ఇండస్ట్రీకి తోడవదు.
లేదు పొలిటికల్ లీడర్ అవ్వాలనుకుంటారు. మీరున్న పరిస్థితులను బట్టి అది పొలిటికల్కి వెళ్ళనివ్వదు. లేదు మీరు ఇల్లు పాడేసి కొత్తగా ఆర్థికంగా ఎదిగి ఇంకొక ఇల్లు నిర్మిస్తారు. అప్పుడు అది ఆ యొక్క నిష్పత్తి, పంచభూతాల నిష్పత్తి మారుతుంది. అప్పుడు మీ యొక్క తత్వం కూడా మారుతుంది, మీ ఆలోచన విధానం మారుతుంది, మీ వే ఆఫ్ రూట్ మారుతుంది. రైట్. ఇప్పుడు హిందువులు మోస్ట్లీ జ్యోతిషాన్ని నమ్ముతారు, మీరు చెప్తున్నటువంటి వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు హిందువులు, మెయిన్గా హిందువులు. దాని తర్వాత చూసుకుంటే క్రైస్తవులు కావచ్చు, లేకపోతే ముస్లిం సోదరులు కావచ్చు, వాస్తు నమ్మరు, జ్యోతిషాన్ని నమ్మరు. ఎందుకు నమ్మరు? రఫీ గారు ఉన్నారు, ఇప్పుడు యాక్సెస్ క్రెయిన్స్, ఇప్పుడు ఈ సిటీలో అందరు కాదు. ఇప్పుడు సరే మీరు ఒకరి పేరు చెప్తా ఉన్నారు, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా, తను నమ్ముండొచ్చు. నేను చేశాను, నష్టాల్లో ఉన్నప్పుడు అది పడేయించి తను క్లిక్ చేశాను. రైట్, తను విశ్వసించిండు, సో తను నమ్మిండు, ఓకే ఒప్పుకుంటా. హిందువులో కూడా మొత్తానికి నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు, జ్యోతిషాన్ని, వాస్తుశాస్త్రాన్ని ఒప్పుకున్నారా మీరు దీన్ని? బట్ ఇప్పుడున్నటువంటి సమాజంలో, ఇదే సమాజంలో వాస్తుశాస్త్రాన్ని, జ్యోతిషాన్ని నమ్మినటువంటి హిందువులు బతుకుతున్నారు, నమ్మని క్రైస్తవులు, ముస్లింలు కూడా బతుకుతూ ఉన్నారు. వాళ్ళకు ఇండ్లు ఉన్నాయి, వీళ్ళకు ఇండ్లు ఉన్నాయి, వాళ్ళకు సంతానం ఉంది, వీళ్ళకు సంతానం ఉంది, వీళ్ళ సంతానం పెద్దవాళ్ళు అవుతా ఉన్నారు, వాళ్ళ సంతానం కూడా పెద్దవాళ్ళు అవుతా ఉన్నారు, మంచిగా చదువుకొని గొప్పవాళ్ళుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా కీర్తింపబడతా ఉన్నారు. మరి ఇదంతా ఎట్లా సాధ్యపడుతుంది? నమ్మినా నమ్మకున్నా కూడా పనిచేస్తాయి అంటారా ఇవి? అంటే నమ్మినా నమ్మకపోయినా కాదు, నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నతానికి వెళ్ళాలి అనే కాంక్ష కలిగినప్పుడు అది అభివృద్ధికి స్పీడ్ అవ్వడానికి శాస్త్రాలను ఆచరించాలి. నాకు చాలు ఇదే అనుకున్నప్పుడు ఏం కాదు. రైట్. అంటే చాలు ఇదే అనుకున్నా కూడా క్రిస్టియన్లలో కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన హైదరాబాద్లో చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది పేరుగాంచిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే ముస్లిం సోదరులలో కూడా చాలామంది డబ్బులున్న వాళ్ళు ఉన్నారు, పేరుగాంచిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు నమ్మతలేరు, వాళ్ళు సాధించుకుంటలేరు, అయినా కూడా వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. కారణం? ఓకే, నేను కూడా ఆ కోణంలో నాకు అదే మీకు వచ్చిన ఇది వచ్చి నేను అన్వేషణలో నేను ఒకసారి చూశాను. ఇప్పుడు ఒక దైవం దగ్గరికి వెళ్ళి దైవాన్ని ప్రేమించి దైవపరంగా జీవించేవాళ్ళు అక్కడ ఋతంబర ప్రజ్ఞ వాళ్ళకి ఆ దైవమే ఎవరో, ఇప్పుడు వ్యాధి తగ్గలేదు, దైవాన్ని పూజిస్తుంది, దైవం వచ్చి వ్యాధి తగ్గించదు. ఆ వ్యాధికి సంబంధించిన ఒక మంచి వైద్యుడిని ఏ స్నేహితుడి ద్వారానో ఎవరి ఒకరి ద్వారా అక్కడికి పంపుతుంది. అక్కడ అతను ప్రక్షాళన అయ్యి పరిశుద్ధం అవుతూ ఉంటాడు. అట్లాగే వాస్తు కూడా అంతే. కొందరు ఆటోమేటిక్గా వాళ్ళ మనసుకు తోచినట్టు నిర్మిస్తారు, కానీ వాస్తురీత్యా ఉంటుంది అది. కొంత ఆలోచించిన అయితే ఆస్ట్రాలజీలో గజకేశ్వర యోగము అనేక యోగాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా అదేవిధంగా పాజిటివ్గా వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళు చేసేస్తారు. అది ఋతంబర ప్రజ్ఞ జ్ఞానం అంటారు. ఎందుకంటే మీరు చూడండి, కొందరు తగులుతూ ఉంటారు మీకు, మీరు ఇట్లా ఉండి గబక్కన మీకు బాగా ఇష్టమైన ఫ్రెండ్ గురించి ఈ ప్రజ్ఞ ఉన్నప్పుడు తలుసుకుంటే ఆ ఫ్రెండ్ ఎదురుగా వస్తాడు మీకు. రైట్. ఇప్పుడు వీధిపోట్లు ఉన్నప్పుడు, వాస్తుశాస్త్రంలో వీధిపోట్లు ఉన్నప్పుడు వినాయక విగ్రహాలు పెట్టుకుంటారు, వినాయకుని విగ్రహాలు పెడతారు, లేదా ఫోటోలు పెడుతుంటారు కదా. దానివల్ల అంటే ఇప్పుడున్న వాస్తు దోషం అంతా కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయా? అంత పెద్దగా అవ్వదు ఫొటోస్కి. ఏదో ఇది ఇక్కడ ఒకటి ఉంటుంది, నైరుతి వీధిపోటు ఉంటుంది, అక్కడ కటిక వ్యాపారం అంటే మాంసం అంటే కొట్టు పెట్టారనుకోండి, అక్కడ నైరుతి వైలెన్సీని ఇస్తుంది, హింసనిస్తుంది. అక్కడ అది వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ ఇంటి యజమానికి ఏమి హాని జరగదు. ఇక్కడ ఇతను బాగానే ఉన్నాడుగా అంటారు, అక్కడ ఆ హింసకు సంబంధించిన జరుగుతాం. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, అంటే ఇప్పుడు వీధిపోటు అని అంటే నార్మల్గా ఎట్లా అంటే ఒక ఇల్లుకు సంబంధించి చూసుకుంటే, ఇట్లా ఇల్లు అని అనుకుంటే, ఫర్ సపోజ్ ఇది ఫోన్ అనుకుంటే, ఈ ఫోన్కు ఇది నైరుతి అనుకుందాం, ఈ నైరుతికి వీధిపోటు ఉన్నది, రోడ్డు ఉన్నది. ఆ రోడ్డుకు ఒక చిన్న కొట్టు పెడితే ఆ చిన్న కొట్టు దాటి పైన కూడా ఇల్లు కనిపిస్తూ ఉంటుంది కదా, మరి ఆ ఇల్లుకు పెడదా? అంటే ఇది అక్కడ తత్వం, శక్తి పనిచేసేది. ఆ శక్తి ఏ యొక్క తత్వం ఉన్న శక్తి పనిచేస్తో ఆ తత్వం అక్కడ ఉంటే ఏం కాదు. ఇప్పుడు సపోజ్ అండి, వికలత్వం కలిగిన ఇల్లు ఉంటుందండి, అక్కడ కుంటివాడు గుడ్డివాడు ఆ ఇంట్లో ఒక సంతానం ఉంటుంది, వాళ్ళందరూ బాగా సంపాదిస్తారు, వాడు బ్రతుకున్నంత కాలం ఆ వాస్తు మార్చిపోతే ఇంకెవరి మీద అది వాళ్ళకి హాని చేయదు అది అక్కడ. ఎందుకంటే వికలత్వం అక్కడ ఫిల్ అయిపోయింది, అది ఆ వాస్తు ఎఫెక్ట్ ఎంత అవుతుందో నెగిటివ్ ఎనర్జీ ఫిల్ అయిపోయిన తర్వాత వాళ్ళదంతా బాగుంటుంది. రైట్. ఓకే. ఒక వాస్తు వల్ల నేను అంటే ఒక వాస్తులో ఉన్న దోషం వల్ల ఒక వ్యక్తికి, అంటే ఒక కుటుంబంలో 5 ఉంటే ఒక వ్యక్తి చనిపోయేది ఉంది అని అనుకో, చనిపోయింది, లేకపోతే ఇంకేదన్నా అనారోగ్య సమస్య వచ్చింది, అట్లా పడి ఉన్నాడు, ఇంకా 4 పైన చూపియదా? అది పడి ఉంటే చూపించదు, అతను చనిపోతే మళ్ళీ ఇంకొకటి మీద పడుతుంది. ఇప్పుడు వైధవ్య యోగం ఉంటుంది జ్యోతిష్యంలో, అంటే అది కుజుడిది, అది వేరు. ఈ వాస్తులో కూడా దోషంలో వైధవ్యం, భర్త చనిపోవటం లేదా భార్య చనిపోవటం జరుగుతాయి.
వాస్తు వక్రత వల్ల. ఇదంతా సాధ్యపడుతుంది అంటారా నిజంగా? అంటే నెగిటివ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అంట. ఉంటుందండి. అది కానీ అవ్వగానే అక్కడ ఆగుతుంది. సర్ఫేస్ పవర్ ప్రయాణించుద్ది సార్. ఇప్పుడు సర్ఫేస్ పవర్ ప్రయాణించుద్ది. ఆ సర్ఫేస్ పవర్ని ఎక్కడనేది క్యాచ్ చేయాలి ఈ ఇన్వెస్టిగేషన్ వాస్తులో. వాస్తు శాస్త్రవేత్త పట్టుకుని అక్కడ కానీ సర్ఫేస్ పవర్ని బంధించే ట్రిక్స్ ఉన్నాయి. అవి కానీ చేస్తే ఖచ్చితంగా ఆగుద్ది. నేను చేశాను అట్లా. రైట్. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడు వీధి పొట్టు ఏ విధంగా ఉన్నదో దానికి సంబంధించి ఆ ఇల్లు మీద పడకుండా ప్రహరీలు కడతా ఉంటారు కదా, దానివల్ల అడ్డుకోవచ్చా? కొంత అడ్డుకోవచ్చు, కానీ సర్ఫేస్ను బంధించే కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి కానీ చేస్తే బాగా 100% సక్సెస్. ఏంది భూమిలో రాయితీ పెట్టడము లేకపోతే అవి కాదు, నిర్మాణాలతోటే. ఓకే, నిర్మాణాలతోటే చేయొచ్చు. ఎందుకనంటే అండి సర్ఫేస్ పవర్ను గుర్తిస్తానికి భూమికి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కొందరు అంటారు భూమికి ఆకర్షణ శక్తి ఉంది, భూమి తిరుగుతుంది, ఈ వాస్తు ఏంటి అనేది నన్ను కూడా చాలామంది ప్రశ్నించారు. నేను చెప్పే ఆన్సర్ రిసీవ్ చేసుకునే వరకు ఉంటే నేను చెప్పగలను. ఓకే, రిసీవ్ చేసుకోలేనప్పుడు ఇప్పుడు న్యూటన్ E=mc² అని చెప్పాడు. ఆ న్యూటన్ కాదు, మన ఋషులు ఎప్పుడో చెప్పారు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని. ఈ గ్రంథాలు ఎప్పటి నుంచో వచ్చినాయి. ఇప్పుడు ఒక ద్రవ్యరస కలిగిన ఒక నియమిత ఒక ప్రదేశం నుంచి వదిలితే ఎంత కాలంలో అది ఆకర్షించుద్దో ఇంకొక ప్లేస్లో సేమ్ అదే నియమిత ప్రదేశం నుంచి అదే పొటెన్షియల్లో కొని వేస్తే అదే సమయానికి పట్టలేదు. అంటే ఇక్కడ సర్ఫేస్ పవర్ వేరు, అక్కడ సర్ఫేస్ పవర్ వేరు, గ్రావిటీ వేరుగా ఉంది. అది మా కోణంలో ఏంటంటే ఆకర్షిపోతాం. అది అంటే స్టిఫ్నెస్. ఇప్పుడు ఇంజనీరింగ్ చేయాలా లేకపోతే వాస్తు ఏంటి అంటున్నారు కదా, ఇంజనీరింగ్ అనేది వాస్తులో ఒక పార్ట్ సార్. ఉదాహరణ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ భూమిని పరిశీలించిన తర్వాత ఒక నలు చదరంగా ఒక గొయ్యి తీసి అందులో నీళ్లు పోయమని చెప్పింది వాస్తుశాస్త్రం. మరుసటి రోజుకు నీళ్లు నిలవ ఉంటే అది అక్కడ నిర్మాణానికి మంచి యోగ్యమైంది అని చెప్పారు. లేదు అది నీరు లేదనుకోండి చాలా జాగ్రత్తగా నిర్మాణం చేయాలని చెప్పారు. స్టిఫ్నెస్ ఉందనుకోండి నీళ్లు నిలవ ఉంటాయి, స్టిఫ్నెస్ లేదనుకోండి నీళ్ళన్నీ పోతాయి. అది ఆ విధంగా బంధించ అది సైన్సే కదా. వాళ్ళు చెప్పింది నేను ఇంజనీరింగ్ చెప్పిందే సైన్స్ అంటే కుదరదు కదా, సైన్స్లో పార్టే కదా అది కూడా. ఆ విధంగా ఉన్నాయి, వాస్తులో కూడా ఉన్నాయి, సైంటిఫికల్గానే ఇంజనీరింగ్ పద్ధతిలోనే ఉన్నాయి వాస్తు కూడా. అది అవి కొన్ని నిజమై కలవై కాదు అంటే ఎట్లాగూ, అవి నిజమైనప్పుడు ఇది ఎందుకు కాదు? అది రైట్. అంటే ఇంత వాస్తుశాస్త్రం తెలిసి ఇంత జ్యోతిషం తెలిసినటువంటి మహామహా పండితులు మీతో పాటు మరి వాళ్ళు కూడా కుటుంబ సభ్యులతోటి లేకపోతే ఆరోగ్య సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, మరి వాళ్ళు చెప్పుకోలేరు, వాళ్ళు పరిష్కరించుకోలేరు అంటారా? క్రాంతి గారు, మనిషిలోని పంచభూతాలు ఒకటి, నిర్మాణంలోని పంచభూతాలు ఒకటి, యూనివర్స్లోని పంచభూతాలు ఒకటి, బ్యాలెన్స్ ఆఫ్ నేచర్ అంటారు ఇది. ఆ యొక్క పంచభూతాలు ఆయన పంచభూతాలు ఆయన బైబర్త్ ఆస్ట్రాలజీని బట్టి ఆ రేంజ్లో అటాక్ ఇచ్చే విధంగా ఈ నిర్మాణం ఉంటే అది అటాక్ ఇస్తుంది. దాని యొక్క శక్తి ఎక్కువ, దీని యొక్క శక్తి తక్కువ అయినప్పుడు ఖచ్చితంగా అతను పొందుతాడు చెడుని. ఇక్కడ ఒకటి, ఇది ఈ మానవ పరిధిలో, అది సృష్టి దైవ పరిధిలో, అది యూనివర్సల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. యూనివర్సల్ ఎలిమెంట్స్ని ఎవరు మార్చగలం? ఇప్పుడు అక్కడ ఒక కొండ ఉంటుంది, ఆ కొండను తీసి అవతల పెట్టగలేడు కదా ఏ శాస్త్రవేత్త, ఏ యొక్క నిర్మాణ వాస్తు ఆచరించేవాళ్ళు. యూనివర్సల్ ఎలిమెంట్స్. అందువల్ల ఏంటంటే ఋషులు ఆ రోజుల్లో దేవాలయాలు యూనివర్సల్ ఎలిమెంట్స్ ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ నిర్మించారు. ఉదాహరణ బాసర దేవాలయం ఉంది, సరస్వతి దేవాలయం. అక్కడ సరస్వతీదేవి, అక్కడ ఉత్తరాన కొండలు ఉన్నాయి. ఉత్తరాని కొండలు ఉన్నాయి కదా, ఇది మంచిది కాదంటానికి లేదు కదా. అక్కడ జ్ఞానం ఉంటుంది అని ఆ జ్ఞానాన్ని నిక్షిప్తం చేయడానికి అక్కడ సరస్వతి దేవాలయాన్ని నిర్మించారు. రైట్. అంటే కొంతమంది అంటే వివిధకు సంబంధించినటువంటి మతాలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా ఉంటారు కదా, వాళ్ళు నమ్ముతారా వాస్తును? కొందరు నమ్ముతారు, కొందరు నమ్మే వారికి మీరేం చెప్తారు? మతపరమైన చర్చకి వెళ్ళకూడదు. సమాజం మంచి ఇది మనం అందరం కలిసిమెలిసి జీవించే ఒక మంచి భారతదేశం అంటే అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, అనేకమైన ట్రెడిషన్తో మిళితమై జీవించే ప్రదేశం మంది. మనం కొంత హద్దు వరకు వెళ్ళి ఆగవలసి వస్తుంది. నేను అనేక మందికి చేసి పెట్టాను, ప్రూఫ్ అయినాయి, వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు కూడా అసలు బహిర్గతంగా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు, నాకు ఎదురుగా చెప్పేవాళ్ళు. ఓకే, మీరు అంటే ఎవరికి సమస్య ఉన్నా మీరు వాస్తు కావచ్చు, జ్యోతిష్యం కావచ్చు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం ఉంది, కొన్ని ఇంకా తెలియాలి కదా. ఇప్పుడు చిరంజీవి గారు ఇప్పుడు 1 month బ్యాక్ చెప్పాను, 10 months బ్యాక్ కూడా ఒకసారి చెప్పాను. చిరంజీవి గారికి ఇప్పుడు బిగిన్ అయింది మహారాజు యోగం. ఈయనకు అత్యున్నతమైన పదవి వస్తుంది ఇప్పుడు, అత్యున్నతమైన పదవి. ఇది 9 years దాదాపు ఉంటుంది ఆయనకి.
మధ్య మధ్యలో 2-3 మంత్స్ ఏదో బ్యాడ్ తప్ప అట్లా ఇప్పుడు అట్లా ఇంకా చాలామందికి ఉన్నాయి అట్లా చెప్పొచ్చు. కాకపోతే ఏంటి 90% ఎనాలిసిస్ చేసినప్పుడు చెప్పాలా, ఎక్కువ శాతం దొరకనప్పుడు బ్యాలెన్స్గా చెప్పాలి. ఓకే, ఊహాతీతంగా చెప్పేది కాదు జ్యోతిష్ శాస్త్రం. నిర్మాణాత్మకంగా ఆధారంగా సిద్ధాంతపరంగా చెప్పేదే జ్యోతిష్ శాస్త్రం. రైట్. అంటే మీరు మిమ్మల్ని సంప్రదించాలనుకుంటే మీకున్న పరిజ్ఞానాన్ని జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని అనుకున్న వరకు మీ ఫోన్ నెంబర్ చెప్పగలుగుతారా? చెప్తాను, చెప్పండి. మీకు వాస్తుపరమైన సమస్యలు, జ్యోతిష్పరమైన సమస్యలు, అనేకమైన నష్టాల్లో ఉన్న వ్యాపారాలు కానీ అనేక సమస్యలతో ఉన్న ఎవరైనా సరే సంప్రదిస్తే నేను వాస్తు జ్యోతిష్యాలు మీకు సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా పేరు పండిట్ వెంకటనారాయణ అంటారు. నా సెల్ నెంబర్ 9494963555 9494963555. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరిన్ని అంశాలతో మరో ఇంటర్వ్యూలో కలుద్దాం. అండ్ నేను ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ 1 word ఆన్సర్ ఇవ్వాలి. ఓకే ఓకే. వేణుస్వామి అంటే ఆయన వృత్తిరీత్యా ఆయన చేసుకుంటారు అంతవరకు. జ్యోతిష్ శాస్త్ర రీత్యా అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు సామాన్య మానవుడికి చెడు వస్తే అనుభవిస్తాడు, ఒక వాస్తుశాస్త్రవేత్తకి, ఒక జ్యోతిష్కుడికి, ఒక స్వామీజీకి ఏమీ రాదు అనుకుంటాం తప్పు. ప్రకృతి రీత్యా దైవలిఖితాలు ఉంటాయి కర్మవాదం బట్టి. ఈ ఆస్ట్రాలజీలో బ్యాడ్ పీరియడ్ వచ్చినప్పుడు ఏదో ఒక సమస్యలని ఎదురవలసి వస్తుంది జ్యోతిష్కులు కూడా. రైట్, సమస్య లేదు. ఓకే. మీరు వేణుస్వామి గురించి ఒక్క మాటలు చెప్పంటే ఏం చెప్తారు? ఆయనకి ఏదో చెడు పీరియడ్ ఉంది ఇప్పుడు కొంత, దాని వలన అతనికి అలా విధంగా. లక్ష్మీకాంత శర్మ, ఆయనది నాకు తెలియదు పూర్తిగా. లక్ష్మీకాంత్ శర్మ గారు కూడా ఇప్పుడు ఆయనే, వాళ్ళిద్దరే కాదు నాకు కూడా రేపు రావచ్చు కదా. ఇప్పుడు ప్లానెటరీ పొజిషన్ నాకు దశ బ్యాడ్ దశ వచ్చినప్పుడు ఇప్పుడు 10 మంది ఓకే వస్తారు, అప్పుడు ఇద్దరే వస్తారు నా దగ్గరికి. అది దశ. అది ఆస్ట్రాలజీ నాకు జరగకుండా ఇతరులకు జరిగితే అది ఆస్ట్రాలజీ ఎట్ట అవుద్ది? వెంకటనారాయణ గారు, నేను ఈ వాస్తుశాస్త్రాన్ని జ్యోతిర్వాస్తు ఫిట్ 30 సంవత్సరాల నుంచి అన్వేషిస్తూ 2 గ్రంథాలు రాసి అనేకమైన జ్ఞానుల దగ్గర నేర్చుకుని దీన్ని ఇట్లా పోషించి కొంత నిధిలాగా ఈ యొక్క విజ్ఞానాన్ని పోగు చేశాను. ఇది కొంతమందికి నేర్పుతున్నాను. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నేను నేర్పుతాను. ఇది నా తర్వాత కూడా సంఘానికి మేలు జరుగుద్ది అనే దృక్పథంతోనే కానీ వ్యాపార కోణంలో కాదు. క్రాంతి గారు, మీరు సత్యాన్వేషణలో, సత్యశోధనలో మీరు కూడా ఒక పార్ట్. మీరు కానీ క్రాంతి గారు లాంటి వాళ్ళే కానీ హేతువాదులే కానీ సత్యాన్వేషణకి మూలం ఈ క్రాంతి గారు లాంటి వాళ్ళు హేతువాదులే. ఎందుకంటే మీ యొక్క ప్రెషర్ వల్ల సత్యశోధనకి ప్రయత్నం చేస్తున్నారు, సత్యాన్ని నిరూపించగలుగుతున్నారు. నాకు ఆ విధమైన కోణంలో మీ క్రాంతి లాంటి వారు కానీ హేతువాదుల మీద గౌరవం ఉంది ఆ కోణంలో. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.